2025 సంవత్సరం ప్రధాని మోదీకి ఒక రాజకీయ ఏడాదిలా కాకుండా ఒక భావోద్వేగ ప్రయాణంలా గడిచింది. 2025లో ఆయన శక్తి ప్రదర్శన చేయలేదు, భారతీయ విలువల ప్రదర్శన చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2025లో మోదీ కేవలం పాలన చేయలేదు, దేశ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేశారు. భక్తి, దౌత్యం, అభివృద్ధి, మానవీయత, ఈ 4 పదాల చుట్టూ మోదీ తిరిగిన సంవత్సరం ఇది. 2025 మోదీ పాలనలో స్టేట్ పవర్ కంటే స్టేట్ స్పిరిట్ ఎక్కువగా కనిపించింది. ఆపరేషన్ సింధూర్ లాంటి కీలక జాతీయ భద్రతా చర్యలు ఒకవైపు దేశాన్ని సురక్షితంగా నిలబెడితే, మరోవైపు మోదీ ప్రజల మధ్య ఉన్న ప్రతి క్షణం నాయకత్వానికి మానవీయ అర్థం ఇచ్చింది. రాయ్పూర్లో విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించిన ప్రధాని దృశ్యం అధికారంతో ప్రజలకున్న సాన్నిహిత్యాన్ని చూపించింది. దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లోనే ఉందన్న సందేశం అక్కడ మాటలతో కాకుండా ఫోటోతో చూపించారు మోదీ. 2025లో భారత నాగరికత తన తల ఎత్తి నిలబడిన క్షణం అయోధ్యలో కనిపించింది. శ్రీరామ జన్మభూమి మందిర శిఖరంపై ధర్మ ధ్వజారోహణం చేసిన ఈ ఘట్టం ఒక మతాచారం మాత్రమే కాదు, వేల సంవత్సరాల సంస్కృతి, ఆధునిక భారత రాజ్యాంగంతో కలిసిన ప్రతీక. ఈ దృశ్యం చూసిన ప్రపంచం భారత్ తన గతాన్ని దాచుకోకుండా గర్వంగా మోస్తోందని అర్థం చేసుకుంది. ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగం ఈ ఏడాది కూడా కేవలం ప్రభుత్వ విజయాల లెక్క కాదు, దేశం మారుతోందని చెప్పడానికి బలమైన సంకేతం. స్వావలంబన, టెక్నాలజీ, యువత, మహిళలు లాంటి అంశాలు పేపర్లపై ఆచరణలు కాకుండా కార్యాచరణలుగా మారుతున్నాయన్న ధీమా ఆ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. 79వ స్వాతంత్ర దినోత్సవం భారత్ భవిష్యత్తు వైపు ధైర్యంగా నడుస్తోందన్న సంకేతంగా నిలిచింది. దక్షిణ భారతానికి వచ్చేసరికి మోదీ 2025లో మరో సందేశాన్నిచ్చారు. గంగైకొండ చోళపురం దేవాలయంలో పూజలు చేయటం ఒక ఆధ్యాత్మిక క్షణమే అయినా దాని వెనక ఉన్న భావం భారత చరిత్ర ఉత్తరం దక్షిణమని విడదీసి ఉండదని చెప్పకనే చెప్పింది. చోళుల వారసత్వం నుంచి రామాయణం వరకు భారతీయ నాగరికత ఒక నిరంతర ప్రవాహమని ఆ పూజలు గుర్తు చేశాయి. దౌత్య రంగంలో 2025 మోదీకి అత్యంత కీలకమైన సంవత్సరం. చైనాలోని SCO శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్లతో ఒకే వేదికపై నిలబడిన మోదీ ప్రపంచంలో భారత్కున్న స్థానమేంటో స్పష్టంగా చూపించారు. ఇది ఏ శిబిరానికి లోబడి ఉండే విదేశాంగ విధానం కాదు, ఇది భారత ప్రయోజనాల ఆధారంగా సాగుతున్న దౌత్యం. మారిషస్లో ప్రధాని నవీన్ రామగోలంతో కలిసి పొందిన ఆత్మీయ స్వాగతం భారత డయాస్పోరా శక్తిని గుర్తు చేసింది. మధ్యప్రాచ్యంలోకి వెళ్లినప్పుడు సౌదీ ఎయిర్ ఫోర్స్ జెట్లు ప్రధాని విమానాన్ని ఎస్కార్ట్ చేసిన దృశ్యం భారత అంతర్జాతీయ గౌరవానికి నిదర్శనం. ఇవి కేవలం ప్రోటోకాల్ క్షణాలు కాదు, ప్రపంచ రాజకీయాల్లో భారత స్థానాన్ని చాటిన సంకేతాలు. ఇంకోవైపు మోదీ వ్యక్తిత్వంలోని సున్నితత్వం కూడా 2025లో పదే పదే కనిపించింది. చిన్న పిల్లలతో సరదా క్షణాలు, సాధువుల ఆశీర్వాదాలు తీసుకోవటం, గోవాలోని గోకర్ణ మఠంలో దర్శనం, శ్రీలంక అనురాధపురంలో బౌద్ధ భిక్షువుల ఆశీస్సులు లాంటి అంశాలు భారత ప్రధాని ప్రపంచ నేత అయిన తన మూలాల్ని మర్చిపోలేదన్న భావన కలిగించాయి. గోవాలో INS విక్రాంత్పై నిలబడి ఎయిర్ పవర్ డెమోను వీక్షించిన క్షణం 2025లో భారత సైనిక సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. ఇది యుద్ధోన్మాదం కాదు, ఇది శాంతి కోసం సిద్ధంగా ఉండే శక్తి. అదే సమయంలో G7 శిఖరాగ్ర సమావేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ నాయకులతో మోదీ చేతులు కలిపిన దృశ్యాలు భారత నాయకత్వం ఇప్పుడు గ్లోబల్ టేబుల్లో కేంద్ర స్థానంలో ఉందని మరోసారి నిరూపించాయి. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడి నుంచి వ్యక్తిగతంగా అందుకున్న బహుమతి ఒక దౌత్య మర్యాద మాత్రమే కాదు, భారత్ అమెరికా సంబంధాలు ప్రభుత్వాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత నమ్మక స్థాయికి చేరుకున్నాయన్న సంకేతం. 2025 మోదీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఈవెంట్ల సంవత్సరం కాదు, ఇది కథల సంవత్సరం. ఒక దేశం తన ఆత్మను, తన శక్తిని, తన మానవత్వాన్ని ఒకేసారి ప్రపంచానికి చూపించిన సంవత్సరం. అభివృద్ధి అంటే కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు, దౌత్యం అంటే ఒప్పందాలు మాత్రమే కాదు, నాయకత్వం అంటే అధికారమే కాదు. ఈ మూడింటికి మించి ఒక దేశాన్ని కలిపే భావమే అసలైన శక్తి అని 2025లో మోదీ క్షణ క్షణం గుర్తు చేశారు.